చెరువు చిన్నది చేప పెద్దది అన్నట్టున్నది ఈ ఊరు చెరువు ముచ్చట. ఏంటంటే నేను ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ చెరువుల ఈ చెరువు చెట్ట మీద అట్లా కూర్చుందామని గట్లా చెట్టు కింద కూర్చొని కాసేపు ఏదైనా టైంపాస్ వీడియో చేద్దామని ఈ పైకి ఎక్కి గడ చెట్టు కింద నీడకు కూర్చున్నా. ఇక ఈ చెర్ల మొక్కన చూసినప్పుడు దడేల్ బడేల్ అంటున్నాయి చేపలు. వామ్మో, చాలా చేపలు ఉన్నట్టున్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నట్టున్నాయి. ఎందుకంటే మంచి మరుగున్నది, ఎక్కడికక్కడ లొటపే చెట్లు, మంచిగా తుంగ, మంచి పాకురు బట్టి అంతా ఉన్నది. మంచి ఆహారం ఎవరికి, చేపలకు. ఇందులో చాలా చేపలు ఉన్నట్టున్నాయి, అవి కూడా మంచిగా ఎదిగినట్టున్నాయి. ఇక మనోళ్ళు చేపల ప్రియులకు మాత్రం నేను ఒకటి చెప్తాను. నేను తినను అంటే గత 20 సంవత్సరాల క్రితం నేను అన్నీ తిన్నోన్నే. 20 సంవత్సరాల నుంచి నేను పూర్తిగా వెజిటేరియన్గా మారినా. ఇక నేను కొంతమందికి చెప్పే నా సూచన ఏంటంటే, చేపలు తినేటోళ్ళు గట్లా ఐసులో పెట్టుకొచ్చి అక్కడ సముద్రంలో పట్టుకొచ్చి చేపల చెరువులో పెంచిన చేపలను తినడం కాదు. గిట్లా న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ ఫుడ్ వేయకుండా న్యాచురల్గా ప్రకృతిలో దొరికే వాటిని తిని పెరిగిన చేపలు ఇవి పడతారు. ఈ చేపలు పడతారు, పట్టినప్పుడు గివి చేపలు తింటే మనిషికి ఎనర్జీ, మనిషికి ఆరోగ్యం. అంతే తప్ప చేపల చెరువులో పెంచినవి, సముద్రంలో పట్టినవి గా చేపలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇది చూసినప్పుడు నాకు ముచ్చట గుర్తుకొచ్చింది, గందుకొరకు ఈ వీడియో చెప్తాను. నేను కూడా నా 20, 25, 30 సంవత్సరాల క్రితము ఇట్లాంటి చెర్లలోనే చేపలు పట్టి మంచిగా కాల్చుకొని తినేది, మంచిగా కూర చేసుకొని తినేది, ఫ్రై చేసుకొని తినేది. ఇక మరి ఎట్లా చేసేదని అంటే, మరి డేరుగా పట్టేది ఏమి తెలందాక ఏమిటి, దోమల పరదలు ఉంటాయి కదా, దోమల పరదలు తీసుకొచ్చి తెలందాక ఒక దిక్కు జోపేది, ఒక దిక్కు పట్టేది. గట్లుండే మాకు గతంలో నా ముచ్చట. ఇక మీకైతే నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి చెర్లల్లో న్యాచురల్గా దొరికే చేపలు తినండి. మంచిగా మీకు ఆరోగ్యము, మీ అందరికీ, మీ ఫ్యామిలీకి కూడా ఆరోగ్యం ఉంటుంది. ఈ ముచ్చట నేను ఈ చెరువు కాడ నుంచి చిత్తాను. ఈ చెరువులో మాత్రం బడేల్ అని చేపలు ఎగురుతున్నాయి, దునుకుతున్నాయి. ఇట్లా చేపలు ఇక్కడ జాలి పెట్టిర్రు, ఎందుకంటే ఇక్కడ మత్తెడ ఉన్నది. ఇక్కడ మత్తెడ, ఈ మత్తెడకించాలి చేపలు ఒకవేళ చెరువు బొర్రి పోయినా కూడా చేపలు పోకుండా ఆడొక్క జాలి ఈడొక్క జాలి పెట్టిర్రు. అయినా కూడా ఈ జాలి దాటి యువతల జడలు బెడలు అంటున్నాయి, అవతల కూడా గడేలు బిడేలు అంటున్నాయి. ఇక మరి అవి ప్రకృతిలో పెరిగే వాటికి మనం అడ్డుకెట్టేస్తే ఆగుతాయా? ఆగాయి. ఇది ఈ ఊర్లో ముచ్చట. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి, న్యాచురల్ ఫుడ్ను తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.